వెల్కమ్ టు మూవీ మిక్చర్. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎదుర్కొన్న సమస్యనే ఇప్పుడు రామ్ చరణ్ ఫేస్ చేశాడా? దర్శకుడు శంకర్ అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఊరించి ఉసూరు అనిపించాడా? స్టార్ డైరెక్టర్ పై చెర్రీ ఫ్యాన్స్ గుర్రుగా ఉండడానికి రీజన్స్ ఏంటి? వాజ్ ఎ స్టోరీ. RRRతో ఫేవికాల్ బాండింగ్ ఏర్పరచుకున్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్లుగా మారిపోయాక కెరీర్ మ్యాటర్లో ఆచితూచి స్టెప్స్ వేస్తున్నారు. పాన్ ఇండియా చిత్రాలతో ఏళ్లకేళ్లు గడిపేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ ఒకేలాంటి సిచ్యువేషన్ను ఫేస్ చేసి ఫ్యాన్స్ ఆందోళనకు కారణమయ్యారు. కారణమయ్యేలా చేశారు మేకర్స్. అప్పుడు దేవర విషయంలో ఏదైతే జరిగిందో ఇప్పుడు గేమ్ చేంజర్ విషయంలోనూ అదే చోటు చేసుకుంది. ఇంతకు ఏం జరిగిందంటే, దేవరలో దావూతీ సాంగ్ రిలీజ్కి ముందు సినిమాపై ఎంత హైప్ తెచ్చిందో తెలుసు. కానీ సినిమా విడుదల కాగా పలు కారణాలతో ఈ పాటను ఎడిటింగ్లో లేపేశారు. అప్పట్లో తారక్ ఫ్యాన్స్ చాలా హట్ అయ్యారు. కొన్ని రోజుల తర్వాత యాడ్ చేశారు. ఇప్పుడు సరిగ్గా గేమ్ చేంజర్ విషయంలో కూడా ఇదే జరిగింది. రిచ్ లొకేషన్లలో భారీ ఖర్చుతో నానా హైరానా సాంగ్ తీశాడు దర్శకుడు శంకర్. కానీ థియేటర్లలో ఈ పాట చూద్దామంటే లేదు. దీంతో ఫుల్ ఫైర్ మీదున్నారు చెర్రీ హార్డ్కోర్ ఫ్యాన్స్. సినిమానే కాదు, సాంగ్స్ కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతాడు దర్శకుడు శంకర్. ఆయన పాటలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. తాజా చిత్రం గేమ్ చేంజర్లో సాంగ్స్ కోసమే చాలా ఖర్చు చేశాడు. 4 పాటల చిత్రీకరణ కోసం 75 కోట్లు వెచ్చించాడని టాక్. అందులో ఒకటి నానా హైరానా. థమన్ కంపోజ్ చేసిన ఈ పాటను ఇన్ఫ్రారెడ్ కెమెరాతో చిత్రీకరించిన ఫస్ట్ ఇండియన్ సాంగ్ అని మేకర్స్ ప్రకటించారు. వెస్ట్రన్ మరియు కర్ణాటిక్ ఎలిమెంట్స్ ఉన్న ఈ పాట న్యూజిలాండ్లో చిత్రీకరించారు. అంత హై లెవెల్లో హై క్వాలిటీతో తెరకెక్కిన ఈ పాట ఇప్పుడు సినిమాలో లేదు. దీంతో ఫ్యాన్స్ శంకర్ పై గుర్రుగా ఉన్నారు. అయితే అది టెక్నికల్ ఎర్రర్ అని, జనవరి 14 నుండి ఈ పాట యాడ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. నిజంగానే టెక్నికల్ ఇష్యూనా లేక మార్కెటింగ్ స్ట్రాటజీనా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారు లేకపోలేదు. మరి సంక్రాంతి నుండి ఈ పాటను తీసుకొస్తారో లేదో. దేవరతో టాలీవుడ్ ప్రేక్షకుల కుర్రకారు గుండెల్ని ఆగమాగం చేసిన అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్ ప్రెజెంట్ 3 యంగ్ హీరోస్ తో వర్క్ చేస్తోంది. అయితే ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులను బాధ పెట్టేటట్లే కనిపిస్తోంది. సాడ్ కి గురి చేసేలా జాన్వీ పాప ఏం చేయబోతుందో చూసేయండి. ధడక్ మూవీతో బాలీవుడ్ తరంగేట్రం చేసిన జాన్వీ కపూర్ తక్కువ టైంలోనే లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. గుంజన్ సక్సేనా, గుడ్ లక్ జెర్రీ, మిలీ చిత్రాలే అందుకు ఎగ్జాంపుల్. కానీ ఈ ప్రాజెక్టులు కాంప్లిమెంట్స్ తెచ్చిపెట్టాయి కానీ కాసులను కురిపించలేకపోయాయి. ఇదే టైంలో శ్రీదేవి తనయ కెరీర్ కూడా డైలమాలో పడిపోయింది. కమర్షియల్ సినిమాలకు వర్కౌట్ అవుతుందా లేదా అన్న డౌట్ కలిగేలా చేసింది. లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ వైజ్ గానే కాకుండా మార్కెట్ పరంగానూ తన మార్కు చూపించగలిగింది జాన్వీ. దేవరలో ఎందుకు పుట్టిందో సాంగ్తోనే టాలీవుడ్ కుర్రకారు మధులు పోగొట్టి గుండెల్లో ప్లేస్ దక్కించుకుని ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా చేంజ్ అయింది. ఇదే ఆమెకు తెలుగు ఇండస్ట్రీలో క్రేజియస్ట్ యాక్టర్ గా మార్చేసింది. ఈ సినిమా ఇచ్చిన ఐడెంటిటీతో బుచ్చిబాబు చెర్రీ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా చిత్రానికి కమిట్ అయింది. ప్రెజెంట్ జాన్వీ చేతిలో 3 క్రేజియస్ట్ ప్రాజెక్టులున్నాయి. మోస్ట్లీ యంగ్ హీరోలతోనే వర్క్ చేస్తోంది. వరుణ్ ధవన్ సరసన సన్నీ సంస్కారికి తులసి కుమారి, సిద్ధార్థ్ మల్హోత్రాతో పరం సుందరి పిక్చర్స్ తో త్వరలో రాబోతోంది. సన్నీ సంస్కారికి తులసి కుమారి April 18న, పరం సుందరి July 25న థియేటర్లో పలకరించబోతున్నాయి. అయితే చెర్రీతో చేస్తున్న ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చెప్పలేం. ఇప్పుడిప్పుడే షూటింగ్ చేసుకుంటున్న RC-16 రావడానికి ఏడాదికి పైగా టైం పట్టేటట్టే కనిపిస్తోంది. ఈ లెక్కన ఈ ఏడాది తెలుగు ఆడియన్స్ జాన్వీని మిస్ అవుతున్నట్లే లెక్క. 2025లో టాలీవుడ్ యూత్ ని సాడ్ లో ముంచేసిన బోనీ కపూర్ ముద్దుల తనయ నెక్స్ట్ ఇయర్ అయినా పలకరిస్తుందో లేదో. అజిత్ తప్పుకోవడం ఆ సినిమాకు కలిసొచ్చిందా? వ్యాలంటైన్స్ డే కు రావాలనుకుని పొంగల్ రేసులో నిలబడిన సినిమా ఏంటి? భార్యపై డిప్యూటీ సీఎం కున్న నమ్మకాన్ని నిలబెడుతుందా? ఆ ఫ్లాప్ హీరోకు లేడీ డైరెక్టర్ హిట్ ఇస్తుందా? 3 ఏళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న హీరోయిన్ ఎవరు? తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. బ్రదర్ ఫ్లాప్ తర్వాత జయం రవి నుండి వస్తున్న రొమాంటిక్ కామెడీ కాదలిక నేరమిల్లే. నేషనల్ బెస్ట్ యాక్ట్రెస్ నిత్యా మీనన్ తిరుచిత్రాంబలం తర్వాత దాదాపు 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని యాక్ట్ చేసిన చిత్రం ఇది. జనవరి 14న థియేటర్లోకి వస్తుంది. వాస్తవానికి ఫిబ్రవరిలో వాలంటైన్స్ డేన రిలీజ్ చేయాలని అనుకున్నారు మేకర్స్. అయితే పొంగల్కి అజిత్ విదా ముయర్చి రిలీజ్ వాయిదా పడటంతో సినిమాను దింపేయడానికి ఇదే రైట్ టైం అని భావించిన యూనిట్ పొంగల్ రేస్లోకి తీసుకొచ్చింది. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సతీమణి కృతికా ఉదయనిధి డైరెక్టర్ గా వ్యవహరిస్తుంది. ఫస్ట్ మూవీ వనక్కం చెన్నైతో ప్రూవ్ చేసుకున్న ఈ లేడీ డైరెక్టర్ కాళీతో విజయ్ యాంటోనీకి డిజాస్టర్ ఇచ్చింది. పేపర్ రాకెట్ అనే వెబ్ సిరీస్ తోనూ ఆకట్టుకుంది.
ఓటీటీలో పలకరించి 3 years అయినప్పటికీ 7 ఏళ్లకు థియేటర్లో తన సినిమాతో కంబ్యాక్ ఇస్తుంది కృతిక. ఓన్ ప్రొడక్షన్ హౌస్ రెడ్ జైంట్ మూవీస్ కాథలిక్ నేరమిల్లైను నిర్మిస్తుంది. భార్యపై నమ్మకంతో భారీగా ఇన్వెస్ట్ చేశాడు ఉదయనిధి స్టాలిన్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ సాంగ్స్ ఇప్పటికే చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. రీసెంట్లీ రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాలపై అంచనాలు పెంచేస్తుంది. మరి జయం రవికి ఈ లేడీ డైరెక్టర్ హిట్ ఇస్తుందో లేదో వెయిట్ అండ్ సీ. కన్నడ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ పెద్ద సాహసమే చేస్తున్నాడు. ఒక్క హీరోని డీల్ చేయడమే కష్టమో అనుకుంటే 3 టాప్ హీరోస్ ని లైన్ లో పెట్టాడు. షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఆ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. మల్టీ స్టారర్లుగా తెరకెక్కుతున్న ఆ సినిమా ఏంటి, డైరెక్టర్ గా మారిన ఆ కంపోజర్ ఎవరో చూద్దాం. కన్నడ ఇండస్ట్రీలో మోస్ట్ ఎగ్జైటింగ్ మూవీగా తెరకెక్కుతోంది 45. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య ఫస్ట్ టైం మెగాఫోన్ పట్టుకోబోతున్నాడు. శాండల్వుడ్ స్టార్ హీరోస్ ని డీల్ చేస్తున్నాడు ఈ కంపోజర్. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర, రాజ్ బి శెట్టితో మల్టీ స్టార్లుగా రూపుదిద్దుకుంటోంది 45. 45 సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు కన్నడ సినీ లవర్స్. సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం రమేష్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు డైరెక్టర్ గానే కాదు మ్యూజిక్ అందించే బాధ్యతను తీసుకున్నాడు అర్జున్ జన్య. ఫిలాసఫికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది 45. కస్తూబా మణి హీరోయిన్. ఇప్పటికే శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. క్యాన్సర్ చికిత్సకు ముందే శివరాజ్ కుమార్ షూటింగ్ కంప్లీట్ చేశాడని తెలుస్తోంది. లాస్ట్ ఇయర్ యుఐతో బైరతి రణగల్తో మంచి జోష్ మీదున్నారు ఉపేంద్ర, శివరాజ్ కుమార్. రుధిరంతో ఫ్లాప్ చూసిన రాజ్ బి శెట్టికి అర్జెంటుగా హిట్ అవసరం. ఈ సినిమాపై హోప్స్ పెట్టుకున్నాడు ఈ టాలెంటెడ్ యాక్టర్. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న 45 స్పెషల్ ట్రీట్ కి రెడీ అయింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 14న మోషన్ వీడియోను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. టొరంటోకు చెందిన మార్జ్ అనే విఎఫ్ఎక్స్ సంస్థ దీనికి వర్క్ చేస్తోంది. మరి కంపోజింగ్ ఫీల్డ్ నుండి ఫిల్మ్ మేకర్ గా మారిన అర్జున్ జన్య దర్శకుడిగా సక్సెస్ అవుతాడా? భారీ రిస్క్ చేస్తున్న ఇతగాడు ఈ స్టార్ హీరోలకు హిట్ ఇస్తాడా? మాలీవుడ్ యంగ్ యాక్టర్ నివిన్ పౌలి ఈ మధ్య కాలంలో జోరు తగ్గించినట్లు కనిపించినప్పటికీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని లైన్ లో పెడుతున్నారు. ఆ మధ్య వివాదంలో నలిగిపోయి పర్సనల్ గా కాస్త డల్ అయిన హీరో కాంట్రవర్సీ నుండి బయటపడ్డాక సినిమాల ఎంపికలో జోష్ చూపిస్తున్నాడు. తనకు అచ్చొచ్చిన బ్యానర్ తో సెకండ్ టైం టైఅప్ అయ్యాడు. ప్రెజెంట్ నివిన్ పౌలి చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి? స్టార్ హీరోతో టీమప్ అవుతున్న ఆ బ్యానర్ ఏది? బెంగళూరు డేస్, ఓం శాంతి ఒసన్నాతో టాలెంట్ హీరోగా ప్రూవ్ చేసుకున్న నివిన్ పౌలి ప్రేమ మూవీతో మాలీవుడ్లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో ఐడెంటిటీని తెచ్చుకున్నాడు. తక్కువ టైంలో మలయాళ ఇండస్ట్రీలో మినిమం గ్యారంటీ హీరోగా చేంజ్ అయ్యాడు. కాయంకలం కొచ్చుణ్ణితో 100 కోట్ల క్లబ్లోకి చేరి క్రేజీ హీరోగా మారిపోయాడు. కెరియర్ సవ్యంగా సాగిపోతుంది అనుకున్న టైంలో లైంగిక ఆరోపణలను ఎదుర్కొన్నాడు. కానీ ఎటువంటి ఆధారాలు లేవని క్లీన్ చిట్ ఇచ్చింది కోర్టు. ఈ కాంట్రవర్సీ ఇటు ప్రొఫెషనల్గా అటు పర్సనల్ గా ఎఫెక్ట్ చూపించింది. ఇక లైన్ క్లియర్ కావడంతో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులను లైన్ లో పెడుతూ వన్స్ అపాన్ ఏ టైం నివిన్ పౌలి ఎలా ఉన్నాడో చూపించబోతున్నాడు. లాస్ట్ ఇయర్ మలయాళీ ఫ్రమ్ ఇండియాతో డిజాస్టర్ చూసిన ఈ యంగ్ హీరోకు ప్రెజెంట్ భారీ హిట్ అవసరం. ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లే కనిపిస్తోంది. కాయంకలం కొచ్చుణ్ణితో 100 కోట్లు టేస్ట్ చూపించిన నిర్మాణ సంస్థ శ్రీ గోకులం మూవీస్ తో మరోసారి టీమింగ్ అప్ అయ్యాడు నివిన్ పౌలి. ఈసారి కూడా హిస్టరీని రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఫార్మా అనే ఓ వెబ్ సిరీస్, ఇష్క్ ఫేమ్ అన్రాజ్ డైరెక్షన్ లో శేఖర్ వర్మ రాజువు, హిట్ బొమ్మ యాక్షన్ హీరో బిజు సీక్వెల్, అఖిల్ సత్యన్ డైరెక్షన్ లో ఒకటి, డియర్ స్టూడెంట్స్ డైరెక్టర్స్ తో మరొకటి చేస్తున్నాడు. ఇందులో నయనతార హీరోయిన్. ఇదే కాకుండా తమిళ్లో యజు కాదల్, యజు మల్యం ప్రాజెక్టులు లైన్ లో పెట్టాడు. ఇలా ఊపిరాడకుండా సినిమాలు చేస్తున్నాడు నివిన్ పౌలి. రీసెంట్లీ శ్రీ గోకులం నిర్మాణ సంస్థకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 100 కోట్ల క్లబ్ లో చేర్చిన ఈ బ్యానర్ మరొకసారి అతడికి ఆ రేంజ్ కలెక్షన్స్ చూపించే సినిమాను అందిస్తుందో లేదో.